స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండల పరిధిలో ఘనంగా నిర్వహించారు. స్థానిక పోలీస్ స్టేషన్, రెవెన్యూ కార్యాలయం, మండల ప్రజా పరిషత్ కార్యాలయం, విద్యుత్ శాఖ కార్యాలయాలలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించి వందనం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగానే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. దేశం కోసం త్యాగమూర్తులు చేసిన సేవలు, త్యాగాలు మరువలేనివన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ సురేంద్రబాబు, ఏఈ గోవర్ధన్ గిరి, రాజు, చంద్రశేఖర్, సుబ్బరాయుడు, ఎంఈఓ సునీల్ కుమార్, డిప్యూటీ తహసీల్దార్ గోపీకృష్ణ, డిప్యూటీ ఎంపీడీఓ పెంచుల్ శ్యామ్, పోలీస్ సిబ్బంది, రెవెన్యూ, మండల ప్రజా పరిషత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జయ 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 మల్లెపూదండ మా కన్న తల్లికి మంగళారతి సీతా హమార హమార సారే మా తెలుగు తల్లికి మల్లెపూదండ మా గారతు గోదారి కదలిపోతుంటే Flag salute. Order. Order. खेलती है जिसकी हजार नदी पंजाब सिंधु गुजरात बंगाने जाए शुभाशीष माने जाए हमारा सारे जहां से अच्छा हिंदू रुद्रम्मा बुधशक्ति मल्लम्मा पतिपति जय श्रीमान स्टार्ट अप सुमधुर भाषिणी सुखदां वरदां मातरं वन्दे मातरं वन्दे मातरं हमारा सारे जहां से अच्छा हम बुलबुले हैं इसकी ये गुलसिता हमारा हमारा सितारंगा तब शुभ नामे जाहे तब शुभ आशीष माहे जाहे तब जय दाता Flag salute! Cut! Flag salute! Cut! లేవా నేను ఆర్ట్ చేస్తాను. जाहे तब जय दाता जन गण मंगल दायक जय हे भारत भाग्य
గారికి, ఎంఈఓ గారికి, సభకు హాజరైన అందరూ పెద్దలు, పిల్లలు, పెద్దలకి నమస్కారాలు. పిల్లలు మనం 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఈ మండల పరిషత్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకుంటున్నాము. ఇది మన దేశ భవిష్యత్తుని, మన పిల్లల అభివృద్ధిని, మన రాష్ట్ర గౌరవం, దేశ గౌరవాన్ని కాపాడే విధంగా మనం నడుచుకునేదానికి ఇటువంటి ఈ కార్యక్రమాల్లో మనం ఎంతో శ్రద్ధాశక్తులతో పాల్గొన్నాము. అందరికీ ఆశీస్సులు అందిస్తున్నాను. ఈ మన స్వతంత్ర భారతదేశాన్ని ఎంత అభివృద్ధి పదంలో తీసుకుపోయే దాంట్లో మనం ఒక చిన్న అణువులాగా మన కర్తవ్యం నిర్వర్తించి అందరినీ కోరుకుంటూ ఇదే స్ఫూర్తితో అందరూ ముందుకు పోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఉన్నందుకు ఈ సంస్థలో ఇక్కడ ఉన్నందుకు నేను గర్వపడుతూ అందరికీ నమస్కారం తెలియజేస్తాను. ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని మన ఇందుకూరుపేట మండలం తహసీల్దార్ వారి కార్యాలయంలో ఆ యొక్క వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ మొదటిగా శుభాకాంక్షలు తెలియపరుస్తూ, ఈ యొక్క స్వాతంత్రం మనకి ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు పోరాడి సాధించిన ఘన ఫలితం. ఈరోజు మనం స్వేచ్ఛా స్వాతంత్రంతో ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛా హక్కుల్ని పరిరక్షించుకుంటూ ఉంటున్నాము అనంటే ఎంతోమంది మహానుభావులు మనకి పోరాడి తెచ్చిపెట్టిన కృషి ఫలితం. ముఖ్యంగా మనం సొసైటీలో మనం చేయగలిగింది శాఖాపరంగా ప్రభుత్వ ఉద్యోగులైతే ప్రజలకి సకాలంలో సరైన సేవలు అందిస్తూ ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తూ, అదేవిధంగా స్టూడెంట్స్ అయితే వాళ్ళ యొక్క విద్యా ఉన్నతిని రోజు రోజుకి వృద్ధి చేసుకుంటూ మంచి పౌరులుగా సొసైటీలో తీర్చిదిద్దబడాలి. ఆ విధంగా మనం ఈ యొక్క స్వాతంత్రం ఏదైతే మనకి గత పోరాట పటిమతో వచ్చిందో మనం ఎవరికి సంబంధించిన కృషి వాళ్ళు చేస్తూ మనం సొసైటీని ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలని అందరికీ కోరుకుంటూ ధన్యవాదాలు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన ఇందుకూరుపేట మండల విద్యాశాఖ అధికారి ఆఫీస్ నందు హాజరైనటువంటి మా సిఆర్ఎంటీస్కి, ఆఫీస్ సిబ్బందికి, అదేవిధంగా పత్రికా విలేకరులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్రం వచ్చి మనకి ఇప్పుడుకి 79 సంవత్సరాలు అయింది. మరి ఎప్పుడు మనకి స్వాతంత్రం వచ్చింది? 1947లో మనకి ఆగస్టు 15న స్వాతంత్రం రావడం జరిగింది. వచ్చిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు మనకి పాలించిన తర్వాత అనేక ఇబ్బందులు పడ్డాం. మరి ముఖ్యంగా ఈరోజు మనకి స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టినటువంటి నాయకుల్ని ఈరోజు మనం స్మరించుకోవాలి. వారి యొక్క జీవిత చరిత్రన్ని కూడా మనం తెలుసుకోవాలి. వారి యొక్క జీవిత చరిత్రలో ఏ విధంగా చేశారో వారి బాటలో మనందరం కూడా నడిచి దేశానికి మంచి పేరుని తీసుకురావాలి. నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి మీరందరూ కూడా చక్కగా మీ విద్యా సంస్థల్లో చదువుకొని మంచి పౌరులుగా ఎదగాలి. ఒక్కొక్కప్పుడు ఈ నాయకులందరూ కూడా చదువుకునేదానికి అవకాశం లేదు. మీరు ఇప్పుడున్నటువంటి సౌకర్యాలు కూడా లేవు. వీధి దీపాల కింద కూర్చొని వాళ్ళు చదివి ఈరోజు మన దేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. 1857 సిపాయి తిరుగుబాటు తర్వాత మనం పూర్తిగా ఈ స్వాతంత్రాన్ని సాధించుకోవడానికి అనేక కృషి చేశారు. ముఖ్యంగా గాంధీ గారు మనకి హింసా మార్గంలో మనకి నడిపిస్తూ, అంతేకాకుండా ప్రతి ఒక్కరూ కూడా భారతదేశానికి కృషి చేసినటువంటి నాయకుల్లో సరోజినీ నాయుడు కానీ, మరి ఇంకా ఎవరున్నారో మీరే చెప్పాలి. ఇందిరాగాంధీ, ఇంకా పేర్లు గుర్తుపెట్టుకోవాలి. మొత్తం మనందరినీ మనం ఈరోజు గుర్తు చేసుకోవాలి. మరి గుర్తు చేసుకొని వారి యొక్క జీవిత చరిత్రలన్నీ కూడా చదువుకొని జీవితంలో ఉన్న స్థానానికి ఎదగాలి. ఎందుకంటే ఈరోజు ఢిల్లీలో ఎర్రకోటలో మనకి ఈ నేషనల్ ఫ్లాగ్ అనేటటువంటిది ఆవిష్కరిస్తారు. మరి ముఖ్యంగా మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకి నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఆ ఎర్రకోటలో మనకి ఎప్పుడైతే ఈ పతాకాన్ని ఆవిష్కరించారో అప్పటి నుంచి మనం ఈ స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నాం. కానీ ఈ స్వాతంత్ర దినోత్సవం రోజు మనం ఏం చేస్తామంటే ఆవిష్కరిస్తాం. అదే మనం రిపబ్లిక్ డే అయితే పైనే ఉంటుంది జెండా. ఎందుకంటే పూర్తి స్వాతంత్రం వచ్చింది 1950 జనవరి 26వ తేదీన. కాబట్టి దాని రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి అంబేద్కర్ గారిని కూడా మనం ఈరోజు గుర్తు చేసుకోవాలి. ఆయన యొక్క రాసినటువంటి ఆ రాజ్యాంగానికి ఈరోజు ఆయనకి చేతులెత్తి దండం పెట్టుకోవాలి. మనం ఈరోజు ఎంతో హ్యాపీగా సుఖంగా ఉన్నామంటే ఆయన రాసినటువంటి రాజ్యాంగం. మన ప్రభుత్వ పాఠశాలలో ముఖ్యంగా పేద బిడ్డలు చదువుతున్నారు కాబట్టి మీరందరూ ఆయన స్ఫూర్తిగా తీసుకొని మరి ఆయన ఎన్నో రకాలుగా చదివి
మంచి రాజ్యాంగాన్ని మనకి ఇచ్చాడు. కాబట్టి మీరందరూ కూడా చక్కగా భవిష్యత్తులో చదువుకొని అవకాశాలను ఉపయోగించుకొని జీవితంలో ముందుకెదగాలని, మరి దేశ నాయకులు ఈ రోజు అందరూ మీరు గుర్తు చేసుకొని మరోసారి మనం ఈ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.